10,000 ప్లస్ 4 బిర్యానీ ప్యాకెట్లు, కేసు కథం, ఖేల్ కథం. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో వసూళ్ల దందా, పశ్చిమ మండలంలో వీఐపీ ట్రాఫిక్ పోలీసుల తీరుపై విమర్శలంటూ ఆ దొంగలు ఇట్లా బయలుదేరు. చూడుర్రి, డ్రంక్ అండ్ డ్రైవ్ లోనట 10,000 ఇచ్చి 4 బిర్యానీ ప్యాకెట్లు ఇస్తే కేసు అయిపోతుందట, ఖేల్ కూడా కథం అయిపోతుందట. చూడుర్రి, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై ఒకవైపు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ వేటు వేస్తున్నా, మరోవైపు కొంతమంది పోలీసు అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. తమ అక్రమ దందాలపై తగ్గేదే లేనట్టు ప్రవర్తిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ట్రాఫిక్ పోలీసుల ఇటీవల ఓ సరికొత్త దందాకు తెరదీయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారిని పక్కకు తీసుకెళ్లి కేసులు రాయకుండా చూస్తామని 10,000 ప్లస్ 4 బిర్యానీ ప్యాకెట్లు ఇప్పించే విధంగా బేరం కుదుర్చుకొని వదిలేస్తున్నారు. ఈ అక్రమ దందా ఖరీదైన పశ్చిమ ప్రాంత వెస్ట్ జోన్ లో వీఐపీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో పరిధిలో జరుగుతున్నట్టు తెలిసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒకే వ్యక్తి రెండోసారి పట్టుబడినట్లయితే తేలితే పోలీసుల సెటిల్మెంట్ రెట్టింపులో ఉంటున్నట్టు సమాచారం. ప్రతి వీకెండ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 5 నుంచి 8 వాహనాలను స్వాధీనం చేసుకుని వాటిని స్టేషన్ కు సమీపంలో మరో చోట పార్క్ చేసి అక్కడ ఓ పైలట్ ను కాపలా ఉంచుతారు. మరుసటి రోజు వాహనదారులను పిలిచి బెదిరించి తమ అక్రమ దందాలను నడిపిస్తున్నారు. వాహనదారుడి స్థాయిని బట్టి 10,000 నుంచి 20,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఇటీవల ఇలాంటి ఓ ఘటనపై ఎస్బీ అధికారులు సైతం ఉన్నతాధికారులకు రిపోర్ట్ ఇచ్చినట్టు తెలిసింది. స్టేషన్ లో ఉన్నతాధికారుల మధ్య ఏర్పడిన విభేదాలు రచ్చకెక్కడంతో ఇదే అదనుగా భావించిన ఎస్ఐలు కానిస్టేబుల్ రెచ్చిపోయి వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. గత 6 నెలలుగా జరుగుతున్న ఈ అక్రమాల గురించి ఉన్నతాధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లినా ఎవరు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. అయితే మరోవైపు ఇద్దరు ఎస్ఐలు ప్రాంతాలను సెక్టార్లుగా విభజించుకొని పబ్లు, వ్యాపార సముదాయాల వద్ద నెలవారీ మామూలు బలవంతంగా వసూలు చేస్తున్నట్టు తెలిసింది. ఇదే స్టేషన్లో 2 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఓ ఆర్ఎస్ఐ వసూళ్లలో నెంబర్ 1 అని పోలీస్ శాఖలోనే చర్చించుకుంటున్నారు. టోయింగ్ వాహనం ఇన్ఛార్జిగా ఉన్న సదరు ఎస్ఐ ఖరీదైన వాహనాలకు వీల్ లాకులు వేసి భారీగా డబ్బు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు రావడంతో అతన్ని టోయింగ్ వెహికల్ నుంచి తప్పించి మరో విభాగానికి మార్చారు. అయినా అతని వేధింపులు తగ్గడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఓ వ్యక్తి అర్ధరాత్రి సమయంలో ద్విచక్ర వాహనంపై జూబ్లీస్ చెక్ పోస్ట్ మీదుగా వెళ్తుండగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో చిక్కాడు. మద్యం తాగినట్టు గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని సీజ్ చేసినట్టు చెప్పారు. తర్వాత రోజు స్టేషన్కు వచ్చి ఎస్ఐ కలవాలని సూచించారు. ఆ వ్యక్తి 2 రోజుల తర్వాత ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వెళ్ళగా కేసు రాయలేదు. ఎంతమంది దొంగలు ఉన్నారు తెలుసా? పోలీసులలో కూడా పేరుకే పోలీసులు, కానీ అందులో కూడా దొంగలు ఉన్నారు. ఆ దొంగలు ఎట్లా అంటే దారి దోపిడి దొంగల కంటే ఎక్కువ. మీరు గ్రామాలలో కూడా రైతులు జర్ర బాయిల కాడికి లేకపోతే ఇట్లా వ్యవసాయ క్షేత్రాల కాడికి ఇట్లా పోయేస్తాము అని హెల్మెట్ లేకుండా పోతే కథం ఫోటోలు తీస్తారు, అనామతం కేసులు రాస్తారు, ఫైన్ వేస్తారు వాళ్ళ మీద, లేదా పాత ఫైన్లు ఉంటే అది పే చేసేదాకా అక్కడికి వెళ్ళి కదలొద్దు ఆయన. అట్లాంటి పరిస్థితి ఉన్నది. దాంతో పాటు యాన్నన్న చిన్నగా జరంతా మైసమ్మకో ఎల్లమ్మకో పోషమ్మకో యాన్నన్న చిన్న దావతులు చేసుకుంటే రైతులు పిలుచుకుంటారు కదా ఒకరినొకరు. పోతే ఏదన్నా ఇంత చల్లబడితే ఆ ముందరికెళ్ళి పోతే పాపం కథం ఊళ్ళెదులనే, ఊరవతలు కూడా కాదు అది, కనీసం ఊళ్ళెదులనే. అట్లాంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ కూడా హైదరాబాద్ నడిబొడ్డున ఇంత పెద్ద దుర్మార్గమైనటువంటి దారి దోపిడీ నడుస్తా ఉందంటే 10,000 రూపాయలు ఇచ్చి 4 బిర్యానీ ప్యాకెట్లు ఇస్తే కథం కేసు వదిలేసినట్టే. ఎట్లుంది చూడండి ప్రయత్నం. సో నగదిస్తే సర్దుబాటు చేస్తామని పోలీస్ స్టేషన్ వెళ్ళగా కేసు రాయలేదు కాబట్టి కొంత నగదిస్తే సర్దుబాటు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. ఇంకొక బ్రహ్మాండమైనటువంటి ఒక దోపిడీ ఉంది చెప్పాలన్నా మీకు కూడా కొంతమందికి అవగాహన ఉంటే ఉండొచ్చు. పోలీస్ స్టేషన్కి పోయి ఒక ఆయన కంప్లైంట్ ఇస్తాను. నేను అడ్వకేట్ కాబట్టి చెప్తా ఉన్నా, కొన్ని విషయాలు బయటకు చెప్పకూడదు, అయినా కూడా చెప్తున్నా. ఎందుకంటే నేను జర్నలిజాన్ని నమ్ముకున్నా, జర్నలిజమే నాకు ముఖ్యం. అయితే ఫస్ట్ ఒక ఆయన పోయి ఒక మనిషి మీద కంప్లైంట్ చేస్తాడు, ఏదో అవతల వ్యక్తి పైన, పలానావుడు నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టింది, లేదా నా పైన ఇట్లా ఏందో అగాత్యానికి పాల్పడ్డాడు అని చెప్పి ఏదో ఒక లెటర్ ఇచ్చిండు అనుకో, ఒక చిన్న పిటిషన్ ఇచ్చిండు అనుకో. ఆ పిటిషన్ పట్టుకొని ఫస్ట్ ఫోన్ వెళ్తుంది, లేదా అవసరాన్ని బట్టి లిఫ్ట్ చేస్తారు. సో ఫోన్ వెళ్ళినప్పుడు రమ్మంటే రాగానే ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ రాయరు. ఫస్ట్ మాట్లాడతారు, ఏమైందా ఏమన్నావా అని అడుగుతారు. ఏమయ్యా గట్ల చేసినావు, ఏమో చేసినావట అని అంటే, లేదు సార్ నేను ఇట్లా అన్నా అట్లా అన్నా అంటాడు. ఎవరు ఎక్కువ డబ్బిస్తే వాళ్ళ పేరు అక్కడ పిటిషన్దారుగా ఉండి ఎఫ్ఐఆర్ క్రియేట్ అవుతుంది. చూడుర్రి మీరు. ఒకవేళ అవతలోడు సార్ వాడే తప్పు చేసిండు, నేనే రాస్తున్నా పిటిషను, నేనే కంప్లైంట్ ఇస్తున్నాను, నువ్వు పైసలు పెట్టు, బరాబర్ అవతల మీద కేసు అవుతుంది. వీడు నోరు తెరవాలి, అరే నేను పోయి కదా లెటర్ ఇచ్చి వచ్చింది, నేను పోయి కదా కంప్లైంట్ చేసి వచ్చింది అంటే, లేలే నువ్వే కదా రాబాయ్, నువ్వే అన్నమాట, నాకే పిటిషన్ వచ్చిందని చెప్పి మళ్ళీ చెప్తారు. ఇట్లా ఉంటుంది పోలీసు వాళ్ళది. ఎఫ్ఐఆర్ చేసే ముందు పడేటువంటి కథలు ఏవైతే ఉంటాయో మామూలుగా ఉండవు. ఒక్కొక్కడు ఒక్కో ఆస్కార్ అవార్డు గ్రహీత లెక్క నటిస్తారు. ఒక్కొక్క కానిస్టేబుల్ ఎంత అవకాశం ఉంటే అంత, ఎంత దొరికితే అంత ప్రయత్నం. ఏమనంటే ఎఫ్ఐఆర్ కాలే ఇంకా చేయాలి, ఎఫ్ఐఆర్ చేయాలి, ఎవరితో మాట్లాడుకొచ్చుకో, ఎవరైనా పిలిపించుకో, ఎవరితో మాట్లాడు, ఎవరైనా పెద్ద మనిషిని పిలుచుకో, ఇట్లాంటివన్నీ చెప్తారు. అంటే దాని ఉద్దేశం ఏం తెలుసా? పెద్ద మనిషి వచ్చి సాల్వ్ చేస్తారని కాదు, పెద్ద మనిషి వచ్చి పైసలు తీసుకొని సగం సగం పంచుకుంటారని. ఇక్కడ డైరెక్ట్గా వాడిని అడిగితే వాడు ఊకోడు కదా, అదేం సార్ అంటాడు కదా, వానికి ఎరకలేక. అందుకే అట్లా ఉండదు అని చెప్పి పెద్ద మనిషిగా తెల్లంగా వేసుకున్న పెద్ద మనిషి వస్తాడు, నిలబడతాడు. సరే ఊళ్ళో అయితే సర్పంచ్, హైదరాబాద్ అయితే ఇంకొకైనా అట్లా సెటిల్మెంట్లు చేసేవాళ్ళు చక్కగా పోయి, అరే సార్ ఎఫ్ఐఆర్ చేస్తారట, ఒక్కసారి ఎఫ్ఐఆర్ అయితే మాత్రం నీ కథ ఆగమైపోతుంది,
నువ్వు పైసలు ఒక 20,000 30,000 తయారు పెట్టుకో అని చెప్తారు, ఆయన తీసుకుపోతారు, వానికి ఎన్ని ఇస్తాడు, వీడు 5,000 10,000 జేబులు వేసుకుంటాడు, సపరేట్గా వీక్తారు. అది ఎఫ్ఐఆర్ కాదు, ఏం కాదు. ఏమనంటే ఆపినామని చెప్తారు, ఏమనంటే అవతలని చెప్తారు ఏడవా నువ్వు ఇచ్చిన పిటిషన్ ఇంకా ఎంక్వైరీ చేస్తున్నామని చెప్తారు, అది అటు ఇది ఇటు. ఇగో ఇట్లా దోపిడీ ఉంటుంది. ఈ ఎఫ్ఐఆర్ దోపిడీ అనేది ఏదైతే ఉందో, ఎఫ్ఐఆర్ కాకముందే వాళ్ళ కథలండి. ఒక్కసారి ఎఫ్ఐఆర్ రాసిర్రు అనుకో, ఇక దాన్ని మార్చేటోడు లేడు. ఇక ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అది ఎవరి స్థాయిలో జరుగుతుందో అది కూడా తెలుసు మాకు. కాకపోతే ఇక ఎస్ఐ సిఐ స్థాయిలో సర్కిల్ ఎస్హెచ్ఓ స్థాయిలో మాత్రం ఎఫ్ఐఆర్ క్రియేట్ అయ్యానికి ఏం ముట్టరు. ఇక ఎట్లుందో అట్లా వదిలేస్తారు. ఇక ఆ తర్వాత కోర్టే చూసుకుంటుంది. ఇక ఎవరికి అవసరం లేదు, ఇక పోలీసు వాళ్ళు ఏం చేయనీకి లేదు ఇక్కడ. సో ఎఫ్ఐఆర్కు ముందు జరిగేటువంటి తతంగాన్ని ఒక పెద్ద స్టోరీ లాగా రాయొచ్చు, స్టోరీ లాగా చెప్పొచ్చు మనం. దోపిడీ మామూలు దోపిడీ కాదు అది, నిజంగా చెప్పాలంటే. అమాయకులు పోతే మాత్రం ఆగమైపోవాలి. సో ఇక్కడ ఇగో ఇంకొకటి కూడా ఉంది సేమ్. ఇద్దరు స్నేహితులు కూకట్పల్లిలో ఓ పార్టీకి హాజరై జూబ్లీస్ రోడ్ నెంబర్ 10 డైమండ్ హౌస్ మీదుగా బైక్ పై ఇంటికి వెళ్తున్నారు. మధ్యలో ట్రాఫిక్ పోలీసులు ఆపి డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి శ్వాస పరీక్ష చేయగా 160 పాయింట్స్ వచ్చింది, 160 పాయింట్లు వచ్చింది. వెంటనే పక్కకున్న కానిస్టేబుల్ సదరు వ్యక్తి ఆధార్ పరిశీలించగా రెండోసారి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడినట్టు తేలింది. వెంటనే పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరుసటి రోజు కోర్టు కానిస్టేబుల్ ఫోన్ చేసి కేసు రాస్తున్నాం స్టేషన్కి రండి అని పిలిచారు. జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఆ యువకుడిని బెదిరించి 22,000 తీసుకొని భోజనం తెప్పించుకొని కేసు లేకుండా అతన్ని వదిలేశారంటూ 22,000 రూపాయలు తీసుకొని బువ్వ తీసుకొని సిగ్గు లేకుండా ఎట్లయిపోయింది చూడాలి. వాళ్ళ డ్యూటీ ఏంది, వాళ్ళ కథ ఏంది, వాళ్ళ బతుకులేంది, వాళ్ళ జీతాలేంది, ఇట్లా దొరికినోని దొరికినట్టుగా. ఇంకా దారుణం ఏంటంటే ఇంకో పీటా కేసు అని ఉంటుంది, ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ పీటా కేసులో కూడా నిజంగా చెప్పాలంటే అది సరే, అది దానికి సంబంధించింది అసలు యాక్చువల్గా అంటే సబ్జెక్ట్ కాదు. కాకపోతే నేను అక్కడ కూడా దోపిడీ చెప్తా ఉన్నా. ఆ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో ఆ పీటా కేసు అంటే వ్యభిచారంకి సంబంధించినటువంటి కేసు. నిర్వహిస్తున్నది తప్పు ఉండదు, నిర్వహిస్తుంటే అందులో పాల్గొంటున్నటువంటి మహిళలది తప్పు ఉండదు, వాళ్ళపైన కూడా కేసులు అయితే. కానీ చెప్తా నేను దాని సందర్భం చెప్తా. ఎవరైతే కస్టమర్గా వెళ్తాడో ఆ కస్టమర్ పైన కేసు అవుతుంది. ఆ కేసు ఎట్లయితుంది తెలుసా, ఎంత దారుణం అవుతుంది అంటే అక్యూజ్డ్ 1 కింద అవుతాడు, కస్టమర్ A1 కింద అవుతాడు. మరి సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, హైకోర్టుల తీర్పులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ గతంలో ఇచ్చినటువంటి తీర్పులు కూడా ఉన్నాయి. కస్టమర్కి అక్యూజ్డ్గా పెట్టాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి A1గా ఉంచాల్సిన పని లేదని చెప్పి అన్నారు. ఆయనకి ఆ అట్రాక్ట్ కావు ఆ సెక్షన్స్ అని చెప్పారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఆ సెక్షన్స్ అట్రాక్ట్ అయితే అని చెప్పి భయపెట్టి వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు దోపిడీ చేస్తారు. ఏమనంటే కథం, లేదంటే లోపల పంపిస్తా. ఈయన సిగ్గుకో భయానికో అక్కడ ఉన్నటువంటి టెన్షన్కో ఎన్నడూ పోనటువంటి వాడు ఆగమైపోయి ₹1,00,000 అంటే అక్కడ ఇచ్చేయాల్సి, పోలీసులకు ముట్ట చెప్పాల్సిందే. ముట్ట చెప్తేనే నేను ఏదో ఒక రకంగా పక్కన పెడతాను. అది ఎఫ్ఐఆర్ అయ్యేలోపు ఎవరన్నా పోయి ₹1,00,000 మాట్లాడుకుంటే అని స్థాయిని బట్టి ఆడు ఉద్యోగస్తులు అయితే ఇంకెక్కడికి పోతుంది. అది ఆ స్థాయిని బట్టి ఆడ డబ్బులు ఇచ్చుకుంటే ఎఫ్ఐఆర్ కాదు. ఒకవేళ అది కూడా ఏం చెప్తారు, ఈయన అడగరాదు పైసలు డైరెక్ట్గా, ఓళ్ళని పిలిపించుకో నీ ఎరుకున్నాను పిలిపించుకో అని చెప్పి తమాషాలు చేస్తుంటారు పోలీసులు. సో అయిపోయినాక ఇది అందరి గురించి చెప్పట్లే, అతి కొద్ది మంది గురించి చెప్తున్నా. మళ్ళీ అందరు భుజాలు నడుపుకోకూరి. మా పోలీసు వాళ్ళని అంటాడా జర్నలిస్ట్ నరేష్ అంటే మీరు దొంగలు కాబట్టి అంటున్నా, ఎవడైతే దొంగనో వాడినే అంటున్నా. సో అట్లాంటి ఎఫ్ఐఆర్ కాకముందు ఈ తమాషాలన్నీ చేస్తారు. ఇక ఎఫ్ఐఆర్ అయినాక కూడా ఇక కథలు ఉంటాయి కదా, దాని మీద రకరకాల సెక్షన్లు, ఇక రకరకాల ప్రెజర్లు. ఓ ఎంక్వైరీ చేయాలని నిన్ను మళ్ళీ తీసుకపోవాలి, మళ్ళీ రావాలి, బైండ్ ఓవర్ చేయమంటారు, రమ్మంటారు, పొమ్మంటారు, ఎంక్వైరీ ఉన్నది అనుకుంటే వాడిని ఏడిపిస్తారు. ఎక్కడికించి ఎన్ని రకాలుగా డబ్బులు దొరకాలంటే అన్ని రకాలుగా డబ్బులు దొరుకుతాయి కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే వాడు భయంలో ఉంటాడు కాబట్టి. అవతలోని భయాన్ని క్యాచ్ చేసుకుంటారు. ఇక్కడ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా ఇగో అట్లనే దోపిడీ జరుగుతూ ఉంది. సో సేమ్ పీటా యాక్ట్లో కూడా అదే జరుగుతూ ఉంది.